నమస్తే. ఈరోజు కర్మయోగం గురించి మాట్లాడుకుందాము. కర్మయోగము అనగా మనకు కావలసిన రీతిలో సొసైటీ నుంచి, సమాజం నుండి ఊహించుకోవడం. మనకు ఏదైతే మనం వాంఛిస్తామో ఆ కోరికలన్నీ సొసైటీలో ఉన్న మనుషుల ద్వారా, పాడి పంటల ద్వారా, ఏదైతే ఈ సృష్టిలో ఉన్న సమస్త వస్తు వాహన మనుష్య సంపద ఉందో అందరి నుండి మనకు అనుకూలంగా వచ్చేటట్లు ఊహించుకొని ఆనందంతోనూ దుఃఖంతోనూ బతకటం. మనం ఊహించని విధంగా వస్తే దుఃఖం, ఊహించిన విధంగా వస్తే ఆనందం. ఈ కర్మయోగికి సాక్ష్యంగా మానవులమే మనమే ఉన్నాము. కర్మయోగానికి దర్శనంగా మానవులు ఉన్నాం. ఇంకా 4వది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం వచ్చేసి కొందరు జ్ఞానయోగులు కూడా ఉన్నారు ఈ భూమి మీద. దానికి జ్ఞానానికి ప్రతీకగా శ్రీకృష్ణ భగవాను కూడా మనం తీసుకోవచ్చు. ఆయన హఠయోగమే కాదు, అసలు యోగ పురుషుడు. ఈ 4 యోగాలు ఆయనలో చూపించగల గొప్ప మహాతత్వవేత్త ఆయన. ఈ జ్ఞానయోగానికి స్థిరంగా చూడాలంటే భగవంతునికి పూజలు చేయకుండా, సొసైటీలో హాని చేయకుండా, ఎవరైతే భగవంతుని గురించి మాట్లాడుతున్నారో ఆ భగవంతుని స్వరూపంలో తనను తానే ఊహించుకుంటూ అలా జీవించాలని కోరుకొని దేవునితో సమానంగా పరిగెత్తాలనే జ్ఞానులకు ఈ యోగం వర్తిస్తుంది. ఇంతవరకు జ్ఞానయోగంలో భగవంతుని అంతటి వారైన వాళ్ళు ఎవరూ లేరు. ఒక శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఆయన నిలిచిపోయారు. దశావతార మహాపురుషులు మాత్రమే ఆ సిద్ధాంతానికి నిలబడిపోయారు, సృష్టిలో ఎగ్జాంపుల్గా, ఉదాహరణలుగా. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఇంతకుముందు చెప్పాను అన్ని యోగాలు కూడా భగవంతునిలో ఉన్నాయి, అవన్నీ చేసి చూపించారని. అవును, ఇప్పుడు భగవద్గీత చదివితే, భాగవతం భారతం చదివినప్పుడు ఆయన కర్మయోగిగా కూడా వాంఛించారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన అర్జునుని విజయాన్ని కోరి నేను ఆయుధం పట్టను అన్నవాడు కూడా భీష్ముని మీదకి ఒకానొక టైంలో చక్రం తీసుకొని రథం దిగిన సన్నివేశం ఉంది. ఆ యోగాన్ని కూడా ఆయన చూపించగలిగాడు. ఈ యోగం కూడా నాలో ఉంది, అవసరమైతే నేను ఈ యోగాన్ని కూడా చేయగలను, ఈ యోగాన్ని కూడా నేను చేసి చూపించి ప్రజలకు ఉదాహరణగా నిలిచిపోగలను అన్న ఒక లెసన్ లాగా మనకు చూపించారు. హఠయోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం, ఇంతటితో ఇది వివరించడం జరిగినది. ఇంకా గుణాలు ఉన్నాయి. ఆయన త్రిత్వం గురించి మాట్లాడారు. మనం